వాడు వేరే ఏ టూల్స్ వాళ్ళ ఫేస్బుక్ తప్ప వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేయడానికి వాడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే 15 ఇయర్స్ అమ్మాయిలని, 18 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్ప వాడు వేరే వాళ్ళని నువ్వు టచ్ చేయమన్నా చేయడు. 13, 14 to 18 ఈ బ్యాచ్ టీనేజ్ ఎవరైతే ఉంటారో ఈయన చేసే పని ఏముంటుందంటే అందరు ఫేస్బుక్ ప్రొఫైల్లు చూస్తుంటాడు, అమ్మాయిల పేర్లు కొట్టుకుంటా. ఒక 10 ఫేస్బుక్ అకౌంట్లు ఈయన క్రియేట్ చేసుకుంటాడు. ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేస్తాడు? ర్యాండమ్గా క్రియేట్ చేయడు, చాలా తెలివిగా క్రియేట్ చేస్తాడు. ఒక డైరీ మెయింటైన్ చేస్తాడు ఆయన. ఎలా జనరల్గా మనకు ఇప్పుడు టెండెన్సీ అమ్మాయిలు కానీ మనం కానీ ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ది ఓపెన్ చేస్తే కొన్ని కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. పాస్డ్ ఇన్ ఏ స్కూల్లో చదివాను, స్కూలింగ్ వెంట్ టు గౌతమ్ మోడల్ స్కూల్, ఇయర్ ఆఫ్ పాస్ 2010-12 సంథింగ్ అట్లా రాస్తాం. రెజ్యూమీ రాసినట్టు యాజ్ ఈ ఫేస్బుక్ కూడా మనకు అడిగినట్టు రాసినాం. అదే వన్ క్రైమ్ టూల్. ఎవడు ఊహించాడు వన్ క్రైమ్ టూల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రమ్య అని ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆమె అందులో రాసుకుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ 2019-18 పాస్డ్ ఫ్రమ్ సో అండ్ సో రాసుకుంటుంది కదా. ఈ రమ్యకు సంబంధించి ప్రొఫైల్ ఐడెంటిఫై అయింది అనుకో ఆయనకు. ఇప్పుడు ఇంటర్ చదువుతున్న అమ్మాయో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రొఫైల్ ఐడెంటిఫై ఆయన చేసే పని ఏంటంటే ఇంకో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు అమ్మాయి పేరుతోటి. ఆమె 2017 పాస్ అవుట్ అయి ఉంటుంది కదా ఏదో స్కూల్ నుండి. ఈయన ఏం పెడతాడు తెలుసా, 2014 పాస్ అవుట్ అని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు.